హలో అండి. ఏంటి పల్లీలు, నువ్వులు, అలాగే ధనియాలు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏంటి సంగతి అంటే, నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. కానీ ఆ వంకాయని గుత్తి వంకాయగా వండితే ఇంకా ఇష్టమండి. కానీ కొంతమంది వంకాయ వేపుడు చేస్తారు, వంకాయ టమాటా చేస్తారు. సో, నాకైతే అట్లా అస్సలు నచ్చదు. సో, నాకు చిన్నప్పటి నుంచి కూడా నువ్వులంటే పెద్దగా పడవండి. కానీ ఈరోజు ఆ నువ్వులే ఎక్కువ వేసుకుని వంకాయ కూర చేద్దామని డిసైడ్ అయిపోయానండి. సో, దానికోసం ఇదిగో చూసారా ఎంత ఫ్రెష్ వంకాయలు తీసుకున్నానో. ఈ వంకాయలు మా అమ్మ చిన్నప్పుడు అనేది వంకాయ ఎంత నల్లగా ఉంటే లోపల పుచ్చు, చచ్చు ఉండదు అని అంటూ ఉండేదండి. సో, వంకాయల సెలక్షన్ అయితే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గానీ మనం తీసుకోలేము. మరి మీరేమంటారు? సో, ఇదిగోండి ఇందాక వేయించిన పల్లీలు, నువ్వులు అన్నీ కూడా ప్లేట్‌లో పెట్టి చల్లారుస్తున్నాను. అలానే ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి, అల్లం మొత్తం 3 కలిపి ఒకేసారి పేస్ట్ తీసుకున్నానండి. కొంతమందైతే అల్లం పేస్ట్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయి, అల్లం పేస్ట్ వేసుకుంటారు. సో, నేనంతా కలిపి ఒకేసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాము. మా సతీష్ గారైతే మొన్న ఎంత పని చేసేసారో అండి. ఆదివారం పాపం హాలిడే ఉంది కదా అనుకున్నారు. సరే ఇంకా కొంచెం పిల్లతో అవ్వట్లేదు సతీష్ గారంటే, సరే నేను చేస్తానని హెల్ప్ చేశారండి. చూసారా వంకాయలు ఎంత బాగున్నాయో అబ్బా! తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా కాయేనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి ఊరే తీరనిది వంకాయలనైతే కొంచెం ఆయిల్‌లో 70% వేగనిచ్చానండి. ఇదిగోండి ఇందాక ఉల్లిపాయ, పల్లీలు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎంత మనం ఎక్కువసేపు కలుపుతామో ఉప్పు, కారం అనేది మంచిగా ఆ పేస్ట్‌కి పడుతుంది. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సో, మా సతీష్ గారు అంటారు, "స్పూన్‌తో కలుపుకోవచ్చు కదా! చెయ్యి ఎందుకు మంట పుడుతుంది" అని. సో, అట్లా వద్దండి. చేత్తో కలిపితేనే మొత్తం అంతా కూడా ఎంత కలిసిందనేది మనకు తెలుస్తుంది. సో, వంకాయలో స్టఫ్ అయితే చేసేయగా మిగిలిన పేస్ట్‌ని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వేయించుకుంటున్నానండి. నేను అందులో కరివేపాకును, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా కొంచెం చింతపండు రసం. ఇదిగోండి స్టఫ్ చేసిన వంకాయలు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇదైతే మేము యూట్యూబ్‌లో చూసానండి రెసిపీ. సో, మా సతీష్ గారికి చాలా చెయ్యి, చెయ్యి అని చెప్పి అలాగంటూ ఉంటే, సరే చేద్దాము టేస్ట్ ఏమన్నా తేడా ఉంటే నన్ను అడగద్దు అని అన్నాను. బట్ నిజంగా అండి టేస్ట్ ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా కుదిరిందండి. ఇదిగో చూసారా? ఇది అంతా అయిపోయిన తర్వాత నూనె కొంచెం ఎక్కువైందని అనిపిస్తుందా? ఏం లేదండి. అది మనం పెడితే నూనె ఈక్వల్‌గా ఉంది. దీని కాంబినేషన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. సతీష్ గారు పన్నీర్ తెచ్చానన్నప్పటికీ ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే చేసేసాను. సో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో, మీరైతే వంకాయ ఏ విధంగా ఇష్టపడతారు? కాయలుగానా? లేదంటే కలగలుపు కూర అంటే ఏదైనా వంకాయ, టమాటా అట్లా ఇష్టపడతారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.